జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట. అందరికీ దండాలు దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నాకు తెలుసులా మంచిగా ఉంటారు. మళ్ళీ ఈ పిల్ల ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారు కదా. ఇక ముద్దుగా తయారై అయితే వచ్చేసిన. ఇక నేను మీ యాంకర్ శృతి పటేల్ ముందుగా మీ అందరికీ కూడా నమస్తే పెట్టేసుకుంటున్నా. మరి ఇలా మంచి మంచి పాటలతో మీ అందరినీ అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆట పాట సీజన్ 3 క్వార్టర్ ఫైనల్స్కి వచ్చేసిన వల్ల మరి ఆటలు పాటలు అన్నీ చూస్తూనే ఉన్నాం కదా. మరి ఆటలతో ఆడేసుకున్నాం, పాటలతో పాడేసుకున్నాం. మరి ఆ జానపదాన్ని పల్లకిలో మోస్తూ మరి పల్లకిలో ఊరేగిస్తున్నాము. అలాగే మన పాటమ్మని గుండెల్లో తలుచుకుంటూ ఆరాధించుకుంటున్నాము. మరి అటో ఇటో అట్లనే ముందుకు సాక్కుంటా ఇలా క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చేసిన వల్ల మరి ఈ క్వార్టర్ ఫైనల్స్తో మంచి మంచి పాటలతో మీ అందరినీ అల్లరించడానికి, మంచి పాటలతో మీ అందరినీ మెప్పించడానికి మా వాళ్ళు తయారున్నారు. మరి ఎవరు వచ్చిర్రు, ఏడికల్లు వచ్చిర్రు ఒక్కసారి అరుచుకునే ముందు మా వాయిద్య కళాకారులు వచ్చిర్రో ఒకసారి చూసుకుందాము. ముందుగా వాయిద్య కళాకారులు అందరికీ కూడా అన్న దండాలే. మంచిగా ఉన్నారా? మస్తుగా ఉన్నారు. మీరు ఉంటేనే మా కళ. ఇక మా పోరగాళ్ళు వచ్చిర్రో లేదో చూసుకుందాం. మా పోరగాళ్ళు ముందుగానే వచ్చి తయారై కూర్చున్నారు ముందుగా. ఇక అందరు వచ్చేసిరుల్లా. మరి ఏ పెద్ద ఏజింగ్ వచ్చిందో వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ముందుగా మా పెద్దన్న, మా పెద్ద మనిషి, మా యశ్పాల్ అన్న వచ్చిండా లేదో ఒకసారి చూసుకోవాలి కదా. అసలే మరి క్వార్టర్ ఫైనల్స్. మా అన్న ఎంత హడావిడిలో ఉన్నాడో ఒకసారి అరుచుకోవాలి. అన్న యశ్పాల్ అన్న వచ్చేసినావా? అమ్మ నమస్తే రా తల్లి, బాగున్నావా? నమస్తే అన్న, ఎట్లున్నావు? చాలా బాగున్నా నేనైతే అన్నా. ఎందుకంటే ఆటపాటకు మన కళాకారులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పాటలు ఏరుకొని వచ్చిర్రు కదా. అవునా? ఆ పాటలు ఇందాం, కడుపారా తిందామని వచ్చిన. అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. మరి ఎలా మంచి మంచి సేకరణ పాటలతోని ఆ సద్ది మూట ఎవరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరో చూడాలంటే ఆ మూట విప్పాలి అంటే మరి ఎవరు ఏడికెళ్ళి వచ్చిరో ఒకసారి అరుచుకుందాం. సరేనా? సరేరా. ఇది తొంగి చూద్దాం ఒకసారి. అబ్బో, మా మల్లేషన్ వచ్చేసిండు. అన్న మల్లేషన్ ఎట్లున్నావు? బాగున్నామ్మా. నమస్తే అన్న. నమస్తే. మంచి జుంగలు తయారున్నాయా? రెడీగా ఉన్నారమ్మా. అటో సుక్క ఇటో సుక్క మంచిగా ఉన్నావు. మరి అడిదికి ఎవరు వచ్చిర్రు ఒకసారి అరుచుకుందామా? చూద్దాం మరి ఇడిదికి ఎవరు వచ్చిర్రు. మా పోరాడు వచ్చిండు మా వసీము. తమ్ముడు ఎట్లున్నావు? లేదు, పానం బాగాలేదు. నీవు ఆట పాట కోసం సూది ఇప్పిస్తావు అంటాను వచ్చి ఇక సూది ఇప్పిస్తా. ఇక సూదులు గోలు కాదు, ఇక పాటలు పాడితే సూదులు గోలు కూడా అవసరం లేదు. మంచిగా జబర్దస్త్ జుంగలు పట్టుకొని వచ్చినావు కదా, వాళ్ళు పాట పాడితే ఆ జ్వరం అంతా పోవాలి. నీవు ఆగుతలేవు కదా. నేను ఆగితే ఎట్లుంటుంది? బండి నడుతుందా చెప్పు మరి. అబ్బో, చెల్లెల్ని పట్టుకొచ్చుకున్నావా, అక్కని పట్టుకొచ్చుకున్నావా? మా అక్క, మా చెల్లెలు. అక్క చెల్ల. అబ్బా, అటొక్కలు ఇటొక్కలు ముద్దో కూర్చున్నారు. మరి షురు చేద్దామా కథ? ఏమవుతుంది షురు చేయక, నేను చేస్తాను. అయ్యా నువ్వు చేస్తావు, మాస్తాడు ఈ పిల్లగాడు అంటే సందులో కురికొస్తాడు. ఇక మీ అందరికి ఎరికిన ముచ్చట్నే మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేస్తానా. మరి క్వార్టర్ ఫైనల్స్లో 4 వాడతారు. ఆ 4లో ఒక్కళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ ఒక్కళ్ళు ఎవరు పట్టుకోవాలంటే ఇక మీ పాటల ద్వారా, మీ యొక్క ప్రదర్శన ద్వారా మాకు తెలుస్తుంది. మా పెద్ద మనిషి మార్కులు వేస్తాడు, దాని తర్వాత చెప్తాడు. సరేనా? మరి ముందుగా పెబ్బతో మొదలు పెట్టాలి కాబట్టి మరి మల్లేష్ వచ్చేస్తావా? ఓకే అమ్మా. మరి రాయిగా. అన్నా మంచిగా ఉన్నవే, తెల్ల బట్టలు వేసుకొని. ఊర్లో పెద్ద మనిషి ఉంటారు కదా, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతా అంటారు. అట్లా వచ్చేసిండు. మరి అలా మా పెద్ద మనిషి కాబట్టి చూద్దాము. పల్లె అంటేనే తెల్లగా ఉండేది, స్వచ్ఛమైనది. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? పల్లెల్లో వ్యవసాయం సంబంధించిన పశువులు ఉంటాయి. అంగట్లకు పోయి శుక్రవారం అంగడి ఉంటాయి మా ఊళ్ళే. దున్నపోతును కనుక చెప్తాడు ఇంట్లేదు. ఇంటలేదు. ఏం చేద్దాం, దాని కథ ఏదో చెప్దామని. దున్నపోతు కథ ఏదో చెప్తావా ఇప్పుడు? మంచి పాటనే పట్టుకొచ్చింది. కానీ ఒకసారి పేరు ఊరు ఆద్యత్తావు మన వాళ్ళకి. నా పేరు గడిప మల్లేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్. మరి మంచి పాట పట్టుకొని వచ్చిండు, పల్లె పాట పట్టుకొని వచ్చిండంట. ఆ పల్లె పాట ఏందో తెలవాలంటే మరి షురు చేయాలి. పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా, పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా. నాగలి గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా, నాగలి గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా. మోటా కొడితే రన్నో నా ముఖమే చూత్తది రన్నా,
మోటా కొడితే రన్నో నా ముఖమే చూస్తది రన్న అన్న పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా అడి హై 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 బురదల దిగుతది రన్నా అది పొడుగుల మునుగుతదన్నా బురదల దిగుతది రన్నా అది పొడుగల మునుగుతదన్నా నాగలి గడితే రన్నో అది నన్నే చూతది రన్నా నాగలి గడితే రన్నో అది నన్నే చూతది రన్నా అన్న పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా బండిని గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా బండిని గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా అంగడి కోతే రన్నో అది అటు ఇటు చూత్తది రన్నా అంగడి కోతే రన్నో అది అటు ఇటు చూత్తది రన్నా అన్న పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా నాగలి గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా నాగలి గడితే రన్నా అది నన్నే చూత్తది రన్నా బురదల దిగుతది రన్నో అది పొడుగుల మునుగుతదన్నా బురదల దిగుతది రన్నో అది పొడుగుల మునుగుతదన్నా అన్న పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్నా ఫలమేమన్నా 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 హే రామ భీమా మల్లేష్ అన్న అమ్మా అవు మంచిగానే ఉంది కదా కథ జోరుదారు ఉంది బర్రెలు అంటే మరి పశువులు అట్లా చేస్తాయి అట్లనే చేస్తాయా అవ్వు అట్లా చేస్తాయి కాబట్టే ఇలా ఇంత మంచి కథ మనకు దొరికిందంటావు మరి యశ్పాల్ అన్న అసలు ఈ కథ ఏంటి ఒకసారి చెప్పాలా మల్లేష్ అన్న పాట అంటేనే అది చాలా ప్రఖ్యాతిగాంచిన పాటలే తీసుకొస్తాడు. ప్రతి పాట కూడా మల్లేశం పాట గ్రామీణ పాటలే. ఇది కోలాటంలో పాడుకునే పాట అన్నమాట. భజనలు కూడా వాడుకుంటారు, కోలాటంలో కూడా వాడుకుంటారు. చాలా బ్రహ్మాండమైన పాట, నవ్వుకునే పాట, అదేవిధంగా వ్యవసాయంలో పనికొచ్చేటటువంటి జంతువుల గురించి చెప్పే పాట అనమాట. ఇది బాగుంది మల్లేష్ అన్న, మంచి పాట. థ్యాంక్ యూ. ఇటు దిక్కు అయితే పెబ్బ మంచి పాటతో షురూ చేసిండు. మరి ఇటు దిక్కు ఒక పెబ్బు ఉన్నారు కదా, పిలుచుకోవాలి కదా. మరి వసీమయ్య ఏంది అమ్మా? ఇక మరి ఆయన ఒక కథ చెప్పిండు. ఇక మరి నువ్వే కథ చెప్తావు, ఏం పాట పట్టుకొస్తావు, ఒకసారి అత్త వైడికి వచ్చేసాయి. ఇక వసీము ఏంది అసలే వాటర్ ఫైనల్స్ కదా, అందరు ఉత్సాహంగా ఉంటాయి. నువ్వెందుకయ్యా ఏదో ముసలోడు మూలకు పడినట్టు గట్ల కూర్చున్నావు? ఏమైంది, నడుము నొప్పి వచ్చిందా? ఇక చెప్తారట, కథ చెప్తారట. మరి కూలికి పోయి కష్టపడి వచ్చిరట. మరి ఆ కథ ఏందో తెలియాలంటే పాట షురూ చేయాలి. మరి వసీమయ్య పాడేసుకో. వంగినామె తెల్ల జీరలామెవో, వంగినామె తెల్ల జీరలామెవో, వంగినామె తెల్ల జీరలామెవో, వంగినామె తెల్ల జీరలామెవో. ఓటరు టైరో బయట, ఓటరు టైరో బయటవో, గాడిలో వచ్చే ముందు
ముందల టైరు బయటవో గాడిలోచ్చే ముందల టైరు బయటవో వంగినామె ఎర్ర జీరలామెవో వంగినామె ఎర్ర జీరలామెవో వంగినామె ఎర్ర జీరలామెవో వంగినామె ఎర్ర జీరలామెవో ఓటరు టైరు బయట ఓటరు టైరు బయటవో గాడిలోచ్చే ముందల టైరు బయటవో గాడిలోచ్చే ముందల టైరు బయటవో వంగినామె నల్ల జీరలామెవో వంగినామె నల్ల జీరలామెవో వంగినామె నల్ల జీరలామెవో వంగినామె నల్ల జీరలామెవో ఓటరు టైరు బయట ఓటరు టైరు బయటవో గాడిలోచ్చే ముందల టైరు బయటవో బస్సులోచ్చే ముందల టైరు బయటవో బస్సులోచ్చే ముందల టైరు బయటవో బస్సులోచ్చే ముందల టైరు బయటవో బస్సులోచ్చే ముందల టైరు బయటవో కారులోచ్చే ముందల టైరు బయటవో బండిలోచ్చే ముందల టైరు బయటవో వసీము ఏడ దొరకబడతావయ్యా ఈ పాటలన్నీ అసలు కదా అర్థమైంది ఏమన్నా అర్థం కాకనే అడుగుతాను ఏడ దొరకబట్టినవు అని. నీ దగ్గర అసలు జానపదం మీద ఎంత ప్రేమ ఉంది, సేకరణ మీద ఎంత పట్టు ఉంది అనేది తెలిసిపోతుంది. మరి ఈ పాట పూర్తి అర్థం మా అన్నకే తెలుస్తుంది. ఒకసారి అన్న అడుగుదాం. అన్నగారు చెప్పాలి మన వసీం గురించి. మరి వసీం తీసుకొచ్చిన పాట యొక్క అర్థం ఏంది ఒక్కసారి మీ మాటల్లో మరి మా ప్రజలకు తెలియజేయాలి. వసీము పాటలు ఎంత చాలా చక్కని పాటలు. ఆ పాటలలో కూడా అసలు ఎంత మెలోడీ ఉందో ఈ పాట అయితే చాలా బాగుంది. ఫస్ట్ లైన్ ఉందా, ఫస్ట్ లైన్లో అసలు ఎవరైనా విన్నటువంటి వాళ్ళు మైమర్చిపోతారనమాట. అది అద్భుతంగా ఉంది. వింటా ఉంటే వినబుద్ధి అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట, బాగుంది పాట. ఇక వసీం తెచ్చిన పాట అంటే ఇక అది ఇక ఒల్లెల మూట, చాలా బ్రహ్మాండమైనటువంటి పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్. పెబ్బలేందుల్లా చిరుపాటి రాయిపేరు అది కాదు కదా కథ, జుంగల్తో కదా ఇప్పుడు మన అసలు కథ. మరి మల్లేష్ అన్న అమ్మా ఆ ఇద్దరు జుంగల్ జోరుదారు కనిపిస్తుర్రు. మరి ముచ్చటగా ఇద్దరిని పట్టుకొని వచ్చినావు, ముందుగా ఎవరిని పంపిస్తావు? దండ్ర శ్రీనివాస్ గారు వస్తారు. సినిమా జోరుదారు తయారై వచ్చినావు కదా అక్క. మరి ఏం పాట పట్టుకొచ్చినావు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఒక్కసారి ఊరు పేరు గుర్తుకు చేయి అందరికీ. అక్క నా పేరు దండ్ర శ్రీనివాస్. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రజెంట్ హన్మకొండ జిల్లా దామిర మండలం లాదెల్ల గ్రామం నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట ఒక ప్రేమికుడు తన ప్రేమికురాల్ని గుర్తు చేసుకుంటూ పాడుకున్న పాట. ప్రేమికుడు ప్రేయసి కోసం పాడుతున్న పాట. పాడిగా మంచిగా మా హృదయాలు కదులుతాయి కావచ్చు మరి అలా కూర్చున్న వాళ్ళకి. సరేనా? కానీగా గంగి గంగమ్మ నీ పేరు గలగల పారే సెలయేరు గలగల పారే సెలయేరు గంగి గంగమ్మ నీ పేరు
గలగల 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 పారే తెలయేరు గలగల పారే తెలయేరు ఎర్రంచు చీర కట్టి ఏటి గట్టు కాడా ఎర్రంచు చీర కట్టి ఏటి గట్టు కాడా పొదల్ల మాటు నుండి తొంగి చూస్తవ పిల్ల పొదల్ల మాటు నుండి తొంగి చూస్తవ పిల్ల చుక్కల్లో చక్కని చుక్క నది చెరుకు ముక్క చుక్కల్లో చక్కని చుక్క నది చెరుకు ముక్క చక్కని దాన రావే సరసమాడుకుందాము చక్కని దాన రావే సరసమాడుకుందాము గంగి గంగమ్మ నీ పేరు గలగల 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 పారే తెలయేరు గలగల పారే తెలయేరు కొమ్మల్లో కమ్మగ పూసే కోయిలమ్మ పలుకుల దానా కొమ్మల్లో కమ్మగ పూసే కోయిలమ్మ పలుకుల దానా నింగిలో నిలవంకయ్యి తినది రానే జానా నింగిలో నిలవంకయ్యి సింగారించి రావే జానా ఎల్లులో దానా మాడి ఎల్ల చూసి చిన్న పోతి ఏటిలో తానా మాడి ఎల్ల చూసి చిన్న పోతి యాడదాగి ఉన్నావే ఎర్రిన గంగమ్మ యాడదాగి ఉన్నావే ఎర్రిన గంగమ్మ గంగి గంగమ్మ నీ పేరు గలగల 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 పారే తెలయేరు గలగల పారే తెలయేరు గలగల పారే తెలయేరు గలగల పారే తెలయేరు అన్నగారు అక్క అసలు నిజంగా ఎంత హాయిగా అనిపించిందంటే అది ఉయ్యాల పాట పాడితే పసిపాప ఎలా పడుకుంటుంది అలా వినసొంపుగా ఉంటుంది ఆ గంగి ఎక్కడుందో ఈ పాట అంటే మాత్రం ఉరికొస్తుంది మరి మా అన్నకి ఎట్లా అనిపించిందో ఒకసారి అడుగుదాం మరి యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది ఎలా పాడిండు చాలా బాగా పాడాడు పాట. థ్యాంక్ యూ. తను తెచ్చుకున్న పాట ఎంత జాగ్రత్తగా పాడుకోవాలనో అంత జాగ్రత్తగా పాడాడు. ఒక 20-25 ఏళ్ల క్రితం పాడుకున్న పాటే అయినా కూడా చాలా కొత్తదనంగా పాడాడు. తన గొంతులో మంచిగా అనిపించింది. అట్లే ఈ సాహిత్యం కూడా చాలా పొందపరిచినాడు. ఇది జానపదాల నుంచి వచ్చింది కాదు కానీ జానపదాల కోసం రాసిన పాట. ఇది చక్కని పాట. పదాలు ఒక్క అక్షరం కూడా ఎగస్ట్రా లేకుండా కరెక్ట్గా పాట ట్యూన్కి సరిపోయే పదాలు దీంట్లో సమకూర్చబట్టి ఈ పాట ఇంతకాలం బతికి ఉన్నది. కాబట్టి మంచి పాట, బాగా పాడినావు. సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక్క కథ అయితే అయిపోయింది. ఇంకా ఇడిదిక్కోళ్ళ కథ మొదలు పెట్టాలి ఇప్పుడు. మరి వసీము, అక్కని తీసుకొచ్చుకున్నావు, చెల్లెని తీసుకొచ్చుకున్నావు, ముద్దుగున్నారు ఇద్దరు. మరి ఎవరిని పంపిస్తావు ముందుగాల? కమ్మని పాటతో కవిత వచ్చేస్తుంది. మరి కవిత సిద్ధమా? వచ్చేస్తావా? వచ్చేసేయగా. కవిత అక్క, ఊరు పేరేంది, ఏడికెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వెంగనగూడెం గ్రామం నుంచి వచ్చినాక. నా పేరు కవిత. మరి కవిత, మరి పోటీకి ఏం పాట పట్టుకొని వచ్చినావు? రంగుల రైకేసుకొని రవ్వల గాజేసుకొని అన్న పాట తీసుకొని వచ్చినాక. ఎవరు వేసుకున్నారు? నువ్వే వేసుకున్నావా? వేసుకున్నా. నువ్వే వేసుకున్నావు, నువ్వే వాడుకుంటున్నావా? అబ్బా, ఎవరి గురించి వాళ్ళు ఊడుకున్నాడు అంటారు అంతేనా? మరి రంగుల రైకనట, రవ్వల గాజులట, మరి ఏందో చూడాలి. ఎందుకంటే మా ఆడోళ్ళకి చీరలు రైకలు అంటే బాగా సంబరం కదా. మరి చూద్దాం ఈ పాట ఎట్లుంటుందో. మరి షురూ చేయి పోటీ గట్టికి.
ఏదో ఒక తెలియని ఒక ఎనర్జీ అయితే ఉంది నీ గొంతులా. ఎంత చక్కటి గొంతు, ఎంత పల్లె గొంతు, మట్టి వాసన ఎంత కమ్మగా వస్తుందో. నీ పాట ఏంటో ఉంటే మాకు అంత హృదయానికి అంత కమ్మదనం అనిపించింది. మరి మా అన్నకి ఎట్లుందో ఒకసారి అడుగుదాం. మరి యశ్పాల్ అన్న, చెల్లె పాట ఎలా ఉంది? పాట కన్నా మించిన గొంతు కవితది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పల్లె జానపదాలు పాడుతున్నప్పుడు జనరల్గా మనకు అచ్చం గుర్తుపట్టగలుగుతాం ఈజీగా, ఈ పాట పాడగలుగుద్దా లేదా అని. కానీ ఏ పాటైనా ఇస్తే పాడగలిగే గొంతు కవితది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా నువ్వు అన్నట్టు చాలా ఎనర్జీగా ఉందమ్మా. అంటే పాటలో పాడుతున్నప్పుడు తేలికగా పోయే గొంతులు కొన్ని కనపడతాయి మనకు ఈజీగా, కానీ కొన్ని గొంతులు టన్ను బరువు అంత వస్తుంటాయి. అట్లా అంత బరువుతో ఉన్నదన్నమాట నీ వాయిస్. బాగుంది, చాలా మంచి పాట, బాగా పాడినావు, బాగుంది. పాట విషయంలో దిల్కుష్ అయింది కదా, మరి ఇడి దిక్కు నుంచి కూడా పిలుచుకోవాలి. మరి మల్లేష్ అన్న, అమ్మా ఇప్పుడు అక్కని పంపించేస్తావా? నక్క లక్ష్మి గారు వస్తారు. లక్ష్మక్క, లక్ష్మీదేవి లాగున్నా, వచ్చేసేయిగా. లక్ష్మక్క, ఏ ఊరు మనది? జగిత్యాల జిల్లా జాప్తపూర్ గ్రామం నుంచి వచ్చిన. ఏం పేరు అక్క? నా పేరు నక్క లక్ష్మి. అవ్వో, నా పేరు నక్క లక్ష్మి. అవ్వా, సుష్ణవా ఎంత హుషారుద్దో. మరి లక్ష్మక్క ఏం పాట పట్టుకొని వచ్చింది? ఏం పాట అంటే, నీకు మొన్ననే ఘనమైన పెళ్లి చేసినాం. నాకా? నువ్వు అత్తగారింటి కాడ ఎట్లుండాలో చెప్తా నేను. ఎట్లుండనో చెప్తావా? పెళ్లి తర్వాత అత్తారింట్లో ఎట్లా మెదలాలి, సంసారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక పాట మరి అక్క ద్వారా. సిద్ధమా? సిద్ధం. పోతాను. ఇక అత్తగారింటికి పోవాలంటే ఫస్ట్ నేను పోయి కూర్చుంటా. ముత్యాల పందిరి వేసి ఘనమైన పెళ్లి చేసి అత్తమామ చేతుల పెట్టినము. నా ముద్దుల తల్లి అందంగా సాగా నంపినము. అందంగా సాగా నంపి పొద్దు పొద్దున లేవమ్మ. ముత్యాల సీపిరి వట్టమ్మ. నా ముద్దుల తల్లి ఆకిలెల్ల వారాదోలమ్మ. ఆకిలెల్ల వారాదోలు అలుకు సల్లి గడపలు మేగు. ఆకిలెల్ల వారాదోలు అలుకు సల్లి గడపలు మేగు. అందమైన ముగ్గులు వేయమ్మ. నా ముద్దుల తల్లి అందమైన ముగ్గులు వేయమ్మ. ఆడబిడ్డల నాదారించు బావ మరుదుల గౌరవించు. ఆడబిడ్డల నాదారించు బావ మరుదుల గౌరవించు. భర్తే భగవంతుడనవమ్మ. నా ముద్దుల తల్లి భర్తే భగవంతుడనవమ్మ. అవ్వో, అవతోడు మస్తే పిరోగా జోరుదారుగా ముచ్చట. అన్నని అడిగేద్దాము. యశ్పాల్ అన్న, మరి అక్క పాట ఎట్లుంది, ఎట్లా వాడింది చెప్పాలి. లక్ష్మక్క పాట గ్రామీణనే కాదు, ఎక్కడైనా వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహ సందర్భంలో పాడేటటువంటి మంగళారతులు పాడటం అంటే ఆమెకు మంగళం పలకటం, శుభం పలకటం. ఆ శుభం పలికేటప్పుడు పాడేటటువంటి పాటలు నీతి బోధ, ఆమె ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అట్లా అనేక పదాలు ఉంటాయి దీంట్లో. సమైక్య కుటుంబాలు కరువైపోతున్నటువంటి ఈ కాలంలో
ఈ పాట కూడా చాలా అవసరమని మన ఆటపాట భావిస్తుంది. లక్ష్మక్క బాగా పాడినావు, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇడి దిక్కు నుంచి ఇంకొకళ్ళు ఉన్నారు కదా, పిలుచుకోవాలి వాళ్ళని. మరి వసీము, ఇందాక చెల్లెని పంపించినావు, ఇక మరి మా అక్క తయారుందా ఇప్పుడు? పాట ఎంత ముద్దుగా ఉంటుందో మా మల్లక్క చెప్పనీకి వస్తున్నది విను. మా పాట ముద్దుగానే ఉంది, అక్క కూడా ముద్దుగానే ఉంది. అక్క వచ్చేస్తావా? వచ్చేసాయిగా. మల్లక్క, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నారాయణపేట నుంచి వచ్చినావు. మరి పూర్తి పేరు? మల్లమ్మ. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఒక్కతే కోడలు ఏడుగురు యారన్లు. ఒక్కతే కోడలు ఏడుగురు యారాళ్ళ. బాబు ఒక ఇంట్లోనే ఉంటారా? ఒక ఇంట్లోనే ఉంటారు. ఇయ్యాల రేపు అత్త మామ ఉంటేనే అసలు ఆగమాగం అవుతుంది. మరి ఒకప్పుడు వెనకటనైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అసలు వేరే కథ ఉండేది. ఆ స్వచ్ఛత, ఆ బంధాలు అనుబంధాలు వేరే ఉండేవి కదా, అవునా? ఇప్పుడు మరి అట్లాంటి ఒక మంచి పాట పట్టుకొచ్చింది. మరి ఆ 7 యారాల కథ, ఒక కోడల కథ ఏదో తెలియాలంటే అక్క పాట షురూ చేయాలి. అక్క మంచిగా పాడు. పల్లె పాటను పట్టుకొని వచ్చినావు. మళ్ళీ అందులో ఒక అర్థవంతమైన, అంటే మన ఇళ్ళల్లో ఏం జరుగుతుందో ఆ ముచ్చట్ని తీసుకొచ్చి నువ్వు చూపించుడు అయింది ఇక్కడ. మంచిగా అనిపించింది. మరి మా పెద్దన్నకి నచ్చిందా లేదో ఒకసారి కనుక్కుందాం. మరి యశ్పాలన్న, మల్లక్క పాట ఎట్లుంది? పేరు ఎంత స్వచ్ఛతంగా మనకు మల్లక్క అని ఉందో, పాట కూడా అంత స్వచ్ఛంగా కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ సార్. కర్ణుడిని కంటున్నటువంటి సందర్భాన్ని చెప్పేటటువంటి పాట. చాలా పెద్దగా ఉంటుంది. నాట్లు వేస్తున్నప్పుడు 1 ఎకరం నాటు వేయగలుగుతారు, అంత గొప్పగా ఉంటుందన్నమాట ఈ పాట.
మంచిగా పాడినావు, బాగుంది. థ్యాంక్ యూ. భయపడుకుంటూ పాడినావు కానీ బ్రహ్మాండంగా పాడావు. మరి మొత్తానికైతే మొదటి ఉద్ది అయిపోయింది. మరి ఇప్పుడు రెండో ఉద్ది మొదలు పెట్టాలి కదా. రెండో ఉద్దిలో మరి మీకు తెలుసు కదా, పెబ్బలు వాడరు, జుంగలు మాత్రమే వాడతారు. మరి మొదటి జుంగను పిలుచుకుందాం. మరి మల్లేష్ అన్న, రెండో ఉద్దిలో ముందుగా ఏ జుంగను పంపిస్తున్నావు? శ్రీనివాసన సార్. సీనన్న వచ్చేస్తావా? వస్తాను. వచ్చేసేయిగా. సీనన్న, అక్క, ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మళ్ళీ? ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయ. పిల్ల ఎంట వాడుతున్నావు మొత్తానికైతే. మరి ఆ పిల్ల దొరికిందా లేదా చూడాలంటే పాట షురూ చేయాలి. మరి అన్న అందుకో పాట. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. కోడూరు కొల్లూరు మాది నెల్లూరు, కోడూరు కొల్లూరు మాది నెల్లూరు, కోడూరు కొల్లూరు మాది నెల్లూరు, కోట సాటు ఊరు కల్లోయ్ మాది. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, 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 నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. చుట్టూ సూరంపేట గట్ల కాని పత్తి, చుట్టూ సూరంపేట గట్ల కాని పత్తి, చుట్టూ సూరంపేట గట్ల కాని పత్తి, మాటలకు మందారి పేటోయ్ మారి. ఏ ఊరే బామ్ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, ఏ ఊరే బామ ఏమి నీ పేరు, ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. ఏ ఊరే బామ ఏమి నీ పేరు, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా, నీ ఊరు చెప్పందే నిన్ను పోనీయా. అన్న యశ్పాల్ అన్న, చెప్పాలి మరి అన్న పాట ఎలా ఉంది? పాట బాగుంది. ఈ పాట జనరల్గా బాగోతులలో వాడుకుంటారు అనమాట, యక్షగానంలో వాడతారు బాగా. అంటే ఒక అడవికి రాణి పోద్ది చిలికెత్తలు తీసుకొని, రాజు పోతాడు చిలికెత్తలు తీసుకొని. పోయినప్పుడు వాళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు సంవాదం అన్నమాట. చాలా మంచి పాట ఇది, బాగుంది పాట. అట్లే నువ్వు కూడా బాగా పాడినావు. అంటే పదాలని కరెక్ట్గా పలికేటట్టు పాడుకోవాలి పాట పాడుతున్నప్పుడు. మింగొద్దు అక్షరాలు, లాస్ట్ చివరి అక్షరాలు ఉంటాయి చూడు, వాటిని మింగకుండా పాడుకోవాలి. ఓకే, బాగుంది, మంచిగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. మరి ఇడిది కోవలు ఉన్నారో చూద్దాం. మరి వసీము, ముందుగా ఏ జుంగను పంపిస్తావు? మళ్ళీ వచ్చేస్తుంది కమ్మని పాటతో మా కవిత. కమ్మని పాటతో కవిత. సిద్ధమా? వచ్చేసాయి మరిగా. మా చిట్టి తల్లి అక్క, ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? వస్తానని పోతానని వన్నే సీర కట్టుకుంటే, ఆయన వస్తాడని పోతాడని వన్నే సీర కట్టుకుంటేని, కానీ రాలేదు. చీర కట్టుకొని ఎంతసేపు ఎదురు చూసినా కూడా రాకపోయా, అంతేనా?
వన్నె చీర అంటే అసలు ఈ చీరలు తెలుసు కానీ వన్నె చీర అంటే ఏంటో తెలియదు. ఆ వన్నె చీర అంటే ఏంటిది, మరి ఆయన వచ్చిండా రాలేదా చూడాలి అంటే పాట షురూ చేయాలి. పాడేసేయిగా. ఓకే అక్క. వస్తాడాని పోతాడాని వన్నె సీర కట్టుకుంటే రాకపోయే పోకపాయే వన్నె సీర మసిపాయే. వస్తాడాని పోతాడాని వన్నె సీర కట్టుకుంటే రాకపోయే పోకపోయే వన్నె సీర మసిపోయే. నిన్నారే తిరి నిదురాలో నా కల్లోకొచ్చి పోయినాడు. వద్దు పోరా వన్నే కాడ కన్నారాముడు కోపగుండి. నిన్నారే తిరి నిదురాలో నా కల్లోకొచ్చి పోయినాడు. వద్దు పోరా వన్నే కాడ కన్నారాముడు కోపగుండి. ఇంత అంత ఈడు నాడు ఇంత అంత ఈడు నాడు దొన్నసేలాగపోతే. ఇంత అంత ఈడు నాడు దొన్నసేనుకు నేను పోతే. సోద్యమైన సొప్పసేల వన్నెగాడు కలిసినాడు. సోద్యమైన సొప్పసేల వన్నెగాడు కలిసినాడు. సోద్యమైన సొప్పసేల దోసకాయకు మోసపోతి. సోద్యమైన సొప్పసేల దోసకాయకు మోసపోతి. దోసకాయకు మోసపోతి. దోసకాయకు మోసపోతి. దోసకాయకు మోసపోతి. మామూలుగా అబ్బాయిలు ప్రేమిస్తుంటారు, కాకపోతే ఇక్కడ అమ్మాయి ప్రేమించింది చాలా నిజాయితీగా, కాకపోతే ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయిండ్రు. సో ఈ ప్రేమ కథ ఒక్కసారి మా అన్నని అడుగుదాము. మా యశ్పాల్ అన్న, పాట ఎలా ఉంది, చెల్లె ఎలా పాడింది, మీకు ఎలా అనిపించింది? పాట చాలా ట్రాజిడీ సాంగ్ అనమాట. దుఃఖంలో ఆమె బాధ, ఆమె కూడా ఆ పాట పాడుతూ అందులో లీనమైపోయింది. దానివల్ల పాట కూడా కొంచెం అందం అనిపించింది. బాధపడుతూ పాడుతున్న పాట నిజంగా బాధపడుతూ పాడిందనమాట. ఈ పాట పల్లె పాట, ఆ పల్లెలలో ఇంకా అంతరించిపోకుండా బతికినటువంటి పాట ఇది. సాహిత్యపరంగా అదేవిధంగా రాగపరంగా దానికి తగ్గట్టుగా నువ్వు పాట పాడినావు, బాగుంది, థ్యాంక్ యూ సార్. మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మల్లేషనా, అమ్మా అక్క సిద్ధంగా ఉందా? లక్ష్మక్క సిద్ధంగా ఉన్నది. అక్క వచ్చేసాయి మరిగా. లక్ష్మక్క, ఏం పాట పట్టుకొని వచ్చినావు ఇప్పుడు? మేదరోళ్ళ ఇంటికాడ ఒక బుట్టి అల్లమని చెప్పిన. ఎన్ని రంగుల బుట్టి అల్లిండో ఆ బుట్టి పట్టుకొని వనములకు పోవాలి శనగకాయలకు. బుట్ట అల్లుమని చెప్పినావు, ఇప్పుడు పోయి ఆ బుట్ట పట్టుకొచ్చుకొని ఎడికోతావు? వనంలోకి పోతావా? వనములకు పోవాలి. వనంలోకి ఏం పట్టుకొచ్చుకుంటావు?
వనముల ఇక శనగకాయలు ఉంటాయి శనగకాయలు, అనపకాయలు ఉంటాయి అనపకాయలు, ఏముంటే అవి తెచ్చుకోవాలి. ఓ బాగానే బుట్ట పట్టుకొని పెద్ద ప్లానే వేసినావు. సరే మంచి పాట పాడు. ఆ బుట్టలు ఎన్ని నిండా సగం నీకు సగం నాకు. ఓకే, సరేనా? ఇక పాట పాడు మరి. కానీ మూడు రంగుల ముతియాల బుట్టి వల్లినాడే వల్లినాడే యామెలరయ్యా వల్లినాడే. బుట్టి పట్టుక వనమెల్లిపోతే కొమ్మదాకి కొమ్మదాకి కొంగడ్డమాయే కొమ్మదాకి. కొమ్మగాదమ్మ కోటేశ పరుడే నీలవరుడే నీలవరుడే నిలువన్నే కాడే నీలవరుడే. నీలవరుడే నిలువన్నే కాడే పాలవరుడే పాలవరుడే పరమేశుడతడే పాలవరుడే. నీలవరుడే నిలువన్నే కాడే పాలవరుడే పాలవరుడే పరమేశుడతడే పాలవరుడే. పాలవరుడే పరమేశుడతడే పాలవరుడే పాలవరుడే పరమేశుడతడే పాలవరుడే పాలవరుడే పరమేశుడతడే పాలవరుడే. అక్క మొత్తానికి అయితే వనం పోయి వచ్చినావా? పని అయితే మొత్తం అయిపోయిందా? అన్ని పట్టుకొచ్చుకున్నావా? అయిపోయింది, ఆ, తెచ్చినా. తెచ్చినావా? నీకు కావాలా కొన్ని? నాకు కాదు, అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. ఫస్ట్ ఆయనకి ఇత్తనే మమ్మల్ని ముట్టనిస్తాడు, లేకపోతే మమ్మల్ని ముట్టనియాడు పట్టనియాడు. మా అన్న ముట్టుకున్నాకనే ఏదైనా మాకు. ఇక అన్న మరి పాట ఎట్లుంది? అక్క తీసుకొచ్చిన ఆ సామాన్లు నీ కాడికి వచ్చినా చెప్పి. ఇక లక్ష్మక్క పాటలన్నీ కూడా ఏం పాటలు అంటే అవన్నీ దేవుడికి సంబంధించిన పాటలే ఉన్నాయి. ఆమె ఫస్ట్ ఎపిసోడ్లో కూడా 2 పాటలు అవే పాడింది, మళ్ళీ ఇప్పుడు 2 పాటలు కూడా ఇవే పాడింది. అంటే ఆమె సేకరణ అన్నీ కూడా ఆ దేవతలకు సంబంధించినటువంటి దేవులకు సంబంధించినటువంటి పాటలే ఉన్నాయి. థ్యాంక్ యూ. కాకపోతే ఇంకా నువ్వు సరి చేసుకోవాలి నీ గొంతుని, ఇంకా కొంచెం గట్టిగా వాడాలి. పాడితే మన ప్రేక్షకులు కూడా ఆ పాటలను అర్థం చేసుకుంటానికి నువ్వు పూర్తిగా నీ గొంతు నిప్పి పాడాలి. ఓకేనా? మంచిగా పాడినా. ఒక బాగుంది బాగుంది బాగుంది. ఇంకొకళ్ళు ఉన్నారులా, ఇక వాళ్ళని కూడా పిలిచేసుకుందాం. ఇక మరి వసీము ఆఖరికి మా మల్లక్కనే. మల్లక్క వస్తావా? వస్తా చెల్లి. వచ్చేసాయి మరిగా. మల్లక్క చెప్పు చెల్లి. ఇక ఏం ఊకే చెప్పు అంటది. ఇక నువ్వే చెప్పాలి, ఏం పాట పట్టుకొచ్చినావు? 3 అంకాల వార చూసి 3 గొల్ల బయ తోడితే మూలకు నీళ్ళు లేవయ్యా అని ఉంటుంది పాట. ఆ మంచివాడు పోటీ గట్టికి, సరేనా? ఏ చిన్న పొరపాటు కాకుండా చూసుకో. కానీ మూడంకల వర చూసి 3 గొల్ల పై వెళితే మూలకు
చెల్లె. మంచి పాట తీసుకొని వచ్చినావు, మంచిగా వినసొంపుగా అనిపించింది, వింటా అంటే మళ్ళా వినబుద్ధి అయింది. ఇక మరి అన్నను అడిగేద్దాము. మరి అన్న, అక్క పాట ఎలా ఉంది ఒక్కసారి చెప్పాలి. మన రాష్ట్రంలో, మన ఆసియా ఖండంలోనే అత్యంత నీళ్లు లేని ప్రాంతము మహబూబ్నగర్ జిల్లా. అంటే డ్రాప్ ఏరియా అనమాట, నీళ్ళ చుక్క రానటువంటి ప్రాంతం. సరే, ఈనాడు కొంత అది వర్ధిల్లుతుంది, సంతోషకరమైనటువంటిది. కానీ 7 గోలల బావి తీసినా కూడా నీళ్లు దొరకలేదన్నమాట. అంటే ఎన్నో బావులు తీసిండు ఆయన, 3 అంకల బార చూసి, అంటే అటు ఇటు 4 దిక్కులు చూసుకొని ఆయన బావి తీసిండు. 4 అంకల వర చూసిండు, అట్లా 5 అంకల వార చూసిండు. అయినా కూడా నీళ్ళు లేవు. అంటే గొర్రెలకు నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు లేవు, మనుషులకు నీళ్ళు లేవు. కాబట్టి నీళ్ళ బాధని తెలియజేసేటటువంటి పాట అన్నమాట. అందుకే నేను నీళ్ళ గురించి అంటే బండబారినటువంటి నీళ్ళ గురించి, బండబారిన భూమి మీద గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుఖ దొరకని ఎడారి భూమి, మాది తెలంగాణ భూమి. బాయంత తీసినా నీళ్ళు బుక్కెడు బడవయ్యో, బండ మీద బాయి తీసినట్లుండి బతుకెట్ల తెల్లారో, మా బాధెట్ల తీరునో. అట్లా కలవకుర్తి, నెట్టెంపాడు, ఇవన్నీ ప్రాజెక్టుల గురించి రాసినావు. చాలా బాగా పాడినావమ్మా, మంచిగా పాడినావు. ఫస్ట్ పాట కన్నా ఈ పాట కొంచెం చాలా జాగ్రత్తగా మంచిగా పాడుకుంటూ పోయినావు. సూపర్, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మంచిగా పాడినావు. మరి ముందు 4 పాటలు పాడారు, ఇప్పుడు 4 పాటలు పాడారు, అయిపోయింది. జుంగల సంగతి అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే జుంగలు ఎట్లా వాడిరు, ఏ జుంగ ముందడిగేయడానికి సిద్ధంగా ఉన్నారో అని తెలియాలి అంటే మా అన్న తప్పొప్పులు చెప్పాలి. మా అన్న తప్పొప్పులు చెప్పాలంటే పెబ్బలు మీ జుంగలు పట్టుకొని మీరు తయారుగా ఉండాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. అన్న, మరి పెబ్బలైతే సిద్ధంగా ఉన్నారు జుంగలు తీసుకొని. మరి ఏ జుంగ ఎట్లా వాడింది, ఎవరు ఆ ఒక్కరు, ఆ ముందడిగేసి ఆ ఒక్కరు ఎవరు చెప్పాలి. ఈ ఎపిసోడ్లో దాదాపు సింగర్లు అందరూ కూడా చాలా గొప్ప సింగర్లు, మంచి సింగర్లు వచ్చారు. అది ఇంత గొప్ప పాటలు రావడానికి కారణం ఏంటంటే ఆటపాట, గొప్ప గాయకులు రావడానికి కారణం కూడా ఆటపాటే. అయితే ఈ ఆటపాటలో గడప మల్లేశం అన్న తీసుకొచ్చినటువంటి 2 సింగర్లు ఎవరైతే ఉన్నారో, 2 సింగర్లు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దట్లో మన లక్ష్మక్క పాడిన 2 పాటలు కూడా దేవుళ్ళకు సంబంధించిన పాటలే పాడింది. కానీ ఆమె పాడేటప్పుడు గొంతు హెచ్చు తగ్గులు పోవటం, దానివల్ల ఆమెకు తక్కువ మార్కులు రావడం వచ్చింది. అట్లే మన శ్రీను మంచిగా బాగా పాడాడు, పాడటంలో మంచి పాటలే పాడాడు. కానీ గ్రామీణ పాపులర్ అయినటువంటి పాటల్ని తీసుకురావడం ఒకటి, అదేవిధంగా అక్కడక్కడ చిన్న చిన్న పదాలు మింగటం అని కూడా నాకు తోసిందనమాట. కాబట్టి శ్రీని గారికి కూడా 16 మార్కులు అట్లా వచ్చినాయి. అట్లనే తర్వాత మల్లమ్మ 2 పాటల్లో ఫస్ట్ పాట చాలా అద్భుతంగా పాడింది, రెండో పాట కూడా బాగానే పాడింది. కాకపోతే ఆమె పాడే దాంట్లో కొంత ఇరుపులు తక్కువైపోయినాయి ఫస్ట్ పాట కన్నా. ఇక ఆమెకు ఫస్ట్ పాట 9 వస్తే రెండో పాటకి 7 వచ్చినాయి అన్నమాట మార్క్స్. అట్లనే మన కవిత 2 పాటలు కూడా చాలా బాగా పాడింది. ఫస్ట్ పాట 9 మార్కులు వస్తే రెండో దానికి 8 వచ్చినాయి, తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఆమె పాడేటప్పుడు కొంత ఆమె ఒక చరణం దగ్గర బ్రేక్ అయిందనమాట, దానివల్ల కూడా మార్కులు తగ్గిపోయినాయి. అయినా కూడా తనకు 17 మార్కులు వచ్చినాయి కవితకు. కాబట్టి ఈ ఎపిసోడ్లో కవితని విన్నర్గా ప్రకటిస్తున్నా. కంగ్రాచులేషన్ కవిత, చాలా బాగా పాడినావు. అట్లే పాడినటువంటి మిగతా గాయకులు కూడా తక్కువ పాడిరనే ఉద్దేశం కాదు, వాళ్ళు శక్తి మేరకు పాడారు. ఎందుకంటే వాళ్ళు గెలుపు కోసమే ఇక్కడ రాలేదు, వాళ్ళ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క దాన్ని ఆటపాట ద్వారా ప్రపంచానికి తెలవటం కోసం వచ్చారు. ఓకే రశ్రుతి, దీంట్లో మన విన్నర్గా కవిత. మరి ఓటమి గెలుపుకి పునాది అని అంటారు. నిజంగా ఆ చిన్న చిన్న తప్పులు ఏమైతున్నాయో సరిదిద్దుకుంటే మళ్ళీ ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటారు.
చూసిరు కదా, కడుపు నిండినంత బరాబర్ అయిందా ఇవాళ మీకు? అమ్మో నాకు తెలుసు. మరి ఆటపాట అంటేనే ఎన్నో ఆటలు పాటలు, మరి గెలుపులు ఓటమిలు అన్నీ అయితేనే ఉంటాయి, చూస్తుర్రు కదా. మరి ఎంత మంచి కళాకారులు వచ్చిర్రు. ఇవాళ ఎవరి పాట మీకు బాగా నచ్చింది? మరి యూట్యూబ్లో కామెంట్ పెట్టిర్రి, టీవీలో అయితే ఖచ్చితంగా మరి బుధవారం రాత్రి 8కి వస్తుందిలా టీవీకానే ఉన్నారు కదా, ఉంటారు నాకు తెలుసు. మంచిగా ఎప్పటికీ చూసుకుంటూనే ఉండుర్రి. మళ్ళీ మంచి మంచి కళాకారులని పల్లె పాటల్ని తీసుకొని మళ్ళీ ఈ శృతి పాటలు మీ ముందుకు వచ్చేస్తుంది. మరి ఎప్పటికీ ఇట్లనే చూసుకుంటా మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇవ్వాలి. ఎల్లవేళలా ఆదరిస్తూనే ఉండండి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.